ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలవరి కృపాసనం ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 35 నుంచి 42 వచనం చూసుకున్నప్పుడు, ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాడిని పిలిచి పొలంలోనికి పోయాను. నీవు పరిగెత్తుకుని పోయి నేను 1000 బాణములను వెతికమని పనివాడితో చెప్పినప్పుడు, ఆ బాణములు అవతల పడి ఉన్నావని చెప్పి వాటిని అన్నింటినీ తీసుకుని రమ్మన్నప్పుడు వాడు కూర్చుకొని తీసుకుని వచ్చాడు. అయితే సంగతి వానికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు, కానీ యోనాతానుకును దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలిసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు యోనాతాను తన ఆయుధములు వాని చేతికిచ్చి పట్టణమును పంపివేసిను. వీరిద్దరూ కూడా బయటకు వచ్చి దావీదు 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరికొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండిరి. అయితే దావీదు మరింత బిగ్గరగా ఇచ్చినట్లు చూస్తున్నంత యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికిని నా సంతతికి మధ్యన ఎన్నటికి సాక్షిగా నుండునుగాక. యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము. నా మనసులో నెమ్మది కలిగిన పొమ్మని దావీదుతో చెప్పి దావీదు వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణంకు తిరిగి వచ్చాను. ఆమేన్.